మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు జిల్లాలో ఉన్న రైట్. గుడ్ ఈవినింగ్ మిత్రులారా. మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం తుపాకీ రాముడు, దొంగ రాముడు, డ్రామారావు పిచ్చకుంట్లోడు ఈరోజు ఏం చేసిండంటే, ఏదో వాళ్ళ ఆయన చెప్తాడు, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నతల్లికి బంగారం గాజులు చెప్పిస్తున్నాడు అంటే, అట్లా 10 ఏళ్ళ నుండి తెలంగాణ రాష్ట్రంలో దున్నపోతుల్లాక పడి ఈ రాష్ట్రం మీద పడి దోసుకున్నది ఫామ్ హౌస్లలో దాచుకొని తిన్నది ఎరగక కూడెక్కై కుక్క గౌరమ్మని వచ్చినట్లు ఢిల్లీలో పోయి సారా దందాలు చేసుకుంటా, ఇంగ్లాండ్లో పోయి ఈ ఫార్ములా గేమ్లు ఆడుకుంటా, ఫామ్ హౌస్లలో పోయి డ్రగ్స్ దాక్కుంటా, సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దొమ్మరోళ్ళ మాదిరిగా నాశనం చేసినటువంటి ఈ పిచ్చకుంట్ల కల్వకుంట్లలో ఈరోజు మళ్ళీ ఏదో కొత్తగా రైతులకు ఎరగబెడతా అని చెప్పి ఒకరోజు షాబాద్లో పెట్టిండు, ఇంకో రోజేమో ఈరోజేమో నల్గొండలో పెట్టిండు. రైతులకి తనేమో పీకిండంట 10 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేయలేకపోతున్నదంట. సిగ్గులేనోడా లేకోడా 10 ఏళ్ళ నుండి నువ్వు రైతులకు పీకిందేందిరా? 10 ఏళ్ళు మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండి, నీవు మంత్రిగా ఉండి, నీ ఇంటిల్లిపాది నీ మంది మార్బలం అంతా వివిధ పదవులలో ఉండి ఒక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతులకు ఇస్తే కుక్కతో దాకినట్లు కూలిపోయినట్లు మేడిగడ్డని కూలగొట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి పోయారు దొంగలు మీరు. పోయిన తర్వాత మీ అయ్య ఫామ్ హౌస్కే పరిమితమైండు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు 10 ఏళ్ళు పీకిందేంది రైతులకు? 10 ఏళ్ళు నీవు కూడా సక్కా వీకింటే మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి మా ఉమ్మడి పాలమూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ ప్రాంతాలు మొత్తం సస్యశ్యామలమయ్యాయి. ఈరోజు నల్గొండలో సగం ఫ్లోరైడ్ బాధ తప్పేది. మళ్ళీ సిగ్గుశరం లేకుండా నల్గొండలో పోయి ఏదో పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నాడు వీడు. సరే, వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం అరుచుకుందాం. చెప్పు టిల్లు. కోటిరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళందరినీ వీళ్ళందరూ ఈయనకు బాడీగాళ్ళు అన్నట్ల లవ్ మనాడు లడాయిపోతే 4 నూకుడు గాళ్ళు అన్నట్లు ఈయన పెద్ద పీకుడు తానియానికి వీళ్ళందరూ ఉన్నారంట. 10 ఏళ్ళు వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతసేపు ఊడిగం చేసినారు. పాపం మంత్రి పదవులు ఉన్నా కానీ ఏ రోజు వాళ్ళని మంత్రుల కింద టీస్ చేయలే ఈ దరిద్రులు. ఏమనుంటే సంతకాలు పెట్టించుకొని పోన్ రాబాయ్ అని చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గుడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పినాం. చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో ఏమంటున్నాడు, నల్గొండలంట స్కూల్ విద్యార్థులంట గొడ్డు కారం పెడుతున్నారు అన్న అని ఈ పీకుడు కానీ వీకి దగ్గరకు పోయినరంట. వీడు వీకేదేంది? ఇప్పుడు వాడు ఉన్నాడే ప్రతిపక్షంలా, వీడు కాలేజీలకు పోయి విద్యార్థులకు ఉద్ధరించేదేంది? వీడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరైతే నీ బిడ్డ నీ కొడుకు ఏ బియ్యం అయితే బువ్వ తింటారో అదే బియ్యం బువ్వ కూడా పేదల పిల్లలు తినాలని చెప్పినటువంటి మీరు మా బిడ్డలకు గవే ముక్కిపోయిన బియ్యం పెట్టినరు. మీరు వాళ్ళకి ఎటువంటి వంటలు చేసేటలు వాటి వాళ్ళకు బిల్లులు చెల్లించకపోవడంతో పప్పు పప్పుచారు ఉప్పుచారు కాసి మా పిల్లల బతుకులు సర్వనాశనం చేసిన దొంగలరా మీరు. నీ కొడుకు ఎట్లా ఎదిగిండు, వాడెంత ఎత్తుకు ఎదిగిండు, వాడెట్లా పుష్టిగా ఉన్నాడు, మా పిల్లలు ఎందుకు బక్కజిక్కిపోయినాయి? తల్లి దూదుషేమియకు దూరమైనారా సాయబుల పోరలు, ఆ బేకరీ కేపుల ఆకలి తీరిన్రా ఆ పట్టణాలలో అన్నట్లు మా పిల్లలేమో కుక్కిన నట్టలాక కుక్కిన పేర్లాక అయితే నీ పిల్లాడేమో మంచిగా ముష్టిగా తయారైండు బాహుబలి సినిమాలో దున్నలాక. మళ్ళీ నీవు మా విద్యార్థుల గురించి మా చదువుకునే పిల్లల గురించి మాట్లాడతావు. 10 సంవత్సరాలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ సగం జీవితం నాశనం చేసి వాళ్ళని సంక నాకిచ్చినటువంటి దరిద్రులు నీవురా. మరి ఏం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేటీఆర్? నీకు సిగ్గుశరం ఉండాలి. విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. నీవు అప్పుల కుప్పలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో విద్యా మౌలిక వసతులు పెంచాలని చెప్పి గ్రీన్ ఛానల్ ద్వారా స్కూళ్ళు మొదలైన ఫస్ట్ రోజే వాళ్ళకి మొత్తం పుస్తకాలు ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి వాళ్ళ కాస్మోటిక్ ఛార్జెస్ పెంచి వాళ్ళ మెనూల టిఫిను అన్ని రకాల ఉండేటట్లు పోషకాహార పదార్థాలు ఉండేటట్లు చూసుకుంటా వారానికి 2 సార్లు చికెన్ మటన్ పెట్టుకుంటా వాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఈరోజు రేపటి తెలంగాణ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు రేపటి భావి భారత తెలంగాణ నిర్మాతలు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నీవు విద్యార్థుల గురించి మాట్లాడతావు యూజ్లెస్ ఫెలో. ఇంకా వెంకటరెడ్డి వచ్చినాక ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కళ తప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే మీ అప్ప ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు కాబట్టి ఆ తెలంగాణ భవన్ కళ తప్పింది చూడు ముందు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా నీవు ఎట్లా ధర్నాకోలేదురా బాబు, జులూస్ కాదు, నీవు ఎట్లా ధర్నాకోలేదు. నీ వాడు బాగా తిని తాగనికే పోయినావు. నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, నిజంగానే నీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి. నీ పార్టీ దగ్గర ఒక విమానం ఉంది, ఒక హెలికాప్టర్ ఉంది, ఒక బస్సు ఉంది, దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. 100 కోట్లకి ఎకరం పోయే దగ్గర కోకాపేటలో 11 ఎకరాల భూమి ఉంది. వాటి అన్నిటిని అమ్మిపెట్టు. నీవెంత పీకుడు కానివో, నీకు తెలంగాణ సమాజం మీద ఎంత భక్తి ఉందో అప్పుడు బయటపడుతుంది. ఎందుకు రామారావు నీ డ్రామాలు కట్టిపెట్టరా అదివా. ఇంకా తెలంగాణ సమాజం తూ అని ఊస్తున్నది. 10 ఏళ్ళు ఇదే ఏడిపేసినావు, కొంచెం ఆగరాదు. ఉచ్చా నిలబడతలేదా? 10 ఏళ్ళు నీవే పరిపాలించినావు కదా. అరే నీ అమ్మ ఇది ఎక్కడి బావో, ఇది ఎక్కడుంది? 1 సంవత్సరం ఆగలేకపోతున్నాడు, వీనికి పదవి లేకపోయేటికల్లా. ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే 10 ఏళ్ళలో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీళ్ళు చేసిన లంగ పని, దొంగ పని, బ్రోకర్ పని, చీటింగ్ పని, వీళ్ళు తెలంగాణ ప్రజల్ని దోసుకున్న సొత్తు మొత్తం బయటికి వస్తుందని చెప్పి వీడు రోజు డ్రామాలు వేస్తున్నాడు. అని పేరే డ్రామారావు. ఇంకా మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ అవుతాడు భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. మరి మీ అప్పేం కావాలో చెప్పు ముందు. విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు ఇక్కడికి వచ్చినాక, అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. మేము కూడా అదే చెప్తున్నాం. నీలాంటి ఎంతో మంది నియంత్రణ కాలగర్భంలో కలిసిపోయినరు. మొన్నటి వరకు పీకుడు కానీ నేనే అనుకున్నటువంటి మీ అయ్యో ఫామ్ హౌస్ కు పరిమితమైన కేటీఆర్ ఉన్న వాళ్ళు కొత్తగా సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం, చక్రవర్తులు అయిపోయినాం, అట్లా సామ్రాజ్యానికి అధిపతిని అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా నా అంత పీకుడుగా లేదు. విర్రవీగే లాస్ట్కు ఈ రకంగా తయారైనరు, ముఖం లేకుండా చేసుకున్నారు. ఒకనాడు బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంత్రణ నిలదీసిన గడ్డ నల్లగొండ. మేము కూడా అదే చెప్తున్నాం. వెనక కారు కట్టి 16 కార్లు కట్టి ఏ కార్లో పోతావు కొడుకో గులాబీ సర్కరోడా, ఏ ఫామ్ హౌస్లో వండుకున్నావు కొడుకో గులాబీ సర్కరోడా. బండెనక బండి గట్టి కారెనక కారు గట్టి 16 కార్లు గట్టి ఏ కార్లో వస్తావు కొడుకో గులాబీ సర్కరోడా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందంటే నమ్మాము దొరల మాట, అయ్యింది అంత జూట. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అంటూ చెప్పి ఒటి మాయలాటలాడి ఈ రకంగా మేము కూడా పాటలు పాడినాం. చుట్టుముట్టుం సూర్యపేట నట నడుమ నల్లగొండ, నీవుండేది హైదరాబాదు దాని పక్కన జన్వాడ, గోల్కొండ కిలా కింద నిన్ను నీ కుటుంబాన్ని రాజకీయంగా నీకు గోరి కడతాం కొడుకో గులాబీ సర్కరోడా అని మేము కూడా పాట పాడినాం. కేటీఆర్ నీ ఒక్కడవే వాళ్ళేవు. అదే నల్గొండ బిడ్డల తెగువ, అదే నల్గొండ బిడ్డలు ఏదైతే బండెంట బండి గట్టి అని పాట పాడి ఒక నిజాం నవాబ్ గారిని తరిమి కొట్టిండో, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిండో
అదే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా కారు కట్టి 16 కార్లు కట్టి ఏ కార్లో వస్తావు కొడుకో గులాబీ సర్కారోడా యాడ తాగి పడుకున్నావు కొడుకో గులాబీ సర్కారోడా అని చెప్పి 10 ఏళ్ళు నిజాం నవాబ్ లాగా విర్రవీగుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిజాం కన్నా ఎక్కువ శ్రీమంతుడైనటువంటి మీ దొంగల్ని కూడా మేము తరిమి కొట్టాం బిడ్డ. అదే నల్గొండ స్ఫూర్తి. మొన్న నల్గొండలో మీకు గుండు సున్న వచ్చేది, నల్గొండలో మొత్తం క్వీన్ సీప్ అయిపోయింది. ఆ ఒక్క సూర్యాపేటలో అక్కడ 2 క్యాండిడేట్లు వేయడంతో వీడు బతికి బయటపడ్డాడు చిట్టినాయుడు. ఇంకా పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు మంచి పాదాభి వందనం. ఇప్పుడు గుర్తుకొచ్చారు రైతులు దొరకు. తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉంది. ఏంది మాట చెప్పాలి నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిందే ఏమని, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారు స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే మంది పాటలు మొత్తము కాపీ కొట్టడానికి వీళ్ళకు అలవాటు. ఆ పాట ఎవరో రాస్తే ఈ లయ రాసిండంట. మా గద్దరన్న కూడా రాసిండు, కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్ళు తప్ప నిల్లివ్వలేదు, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదొల్లా గాండ్రగొడ్డలివి అని గద్దరన్న కూడా పాట రాసిండు బిడ్డ. ఇదే కృష్ణానది మీద పక్కల ఆంధ్రప్రదేశోడు పోతిరెడ్డి పాడు పొక్కవెట్టి గాలేరి నగరి ముచ్చుమర్రి అంద్రిని అని పెద్ద పెద్ద పొక్కలు కొట్టుకుంటా వేల టీఎంసీల నీళ్ళని అక్కడ తరలించకపోతుంటే మీ అప్పవై మీ చెల్లెలు మీ అప్ప మీరందరు కలిసి తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఉండిల పైసలు వేసినట్లు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కూడా రోజమ్మ ఇంట్లో పచ్చి పులుసు నాటుకోడి అదేవిధంగా రాగి ముద్దలు బాగా మెక్కి రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పి తెలంగాణని ఎండబెట్టి రాయలసీమని పండబెట్టినటువంటి దరిద్రులు మీరు కేటీఆర్. మీరు కృష్ణమ్మ గురించి పాలమూరు బిడ్డల గురించి నల్గొండ బిడ్డల గురించి మాట్లాడతారు. మీ అయ్యా 5 ఏళ్ళు పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ బిడ్డల యొక్క రుణం నేను ఏమిచ్చి తీర్చుకోవాలని చెప్పి మీకు దండలేస్తే తీరునా మీకు అని ఒక పాట ఉన్నట్లు ఈ పాలమూరు గడ్డని సస్యశ్యామలం చేస్తా. పాలమూరు నుంచి ప్రతిరోజు 2 బస్సులు బొంబాయి పోతాయి, అక్కడ బొగ్గుబాయి పోతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులంతా పోయి హైదరాబాద్లో ఉప్పరి పని చేస్తారు, మేస్తిరి పని చేస్తారు. ఏ హోటల్లో చూసినా పాలమూరోడే చిప్పాలు కడుగుతాడు. వీళ్ళ బతుకులు మారాలని చెప్పి ఇక్కడ 1 సంవత్సరం కాలం లేకపోతే ఈ ప్రాంతం మొత్తం ఎడారైపోతుందని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి కుర్చేసుకొని ఈయన్నే ఓ పుల్ బాటలు తెచ్చుకొని కూర్చొని బాటిల్ అయిపోలేపు కట్టిస్తా అని చెప్పి 10 ఏళ్ళు దాని పక్కన వాడేసిపోయి పామ్ హౌస్లో అనుకున్న దొంగలు మీరు. మళ్ళీ మీరా పాలమూరు రంగారెడ్డి గురించి కానీ పాలమూరు నల్గొండ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేటీఆర్ నీకు. ఇంకా అదేమంటావు బాలకృష్ణ, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా. ఏమని రాసిండు? పాట రాసిండు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ ఏం రాసిండంట, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని. అది మంది కాపీలు ట్యూన్లు మంది లిరిక్స్ దొబ్బిపోయినటువంటి దొంగలు మీరు. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, ఈ నల్గొండ గడ్డని సస్యశ్యామలం చేయాలని నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ని రూపుమాపాలని చెప్పి ఏదైతే నల్గొండలో ఫ్లోరైడ్కు కారణమవుతున్నటువంటి మూసీ నది హైదరాబాద్ వ్యర్థాలు మొత్తం అక్కడ వెళ్ళి ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసిని సుందరీకరించాలని ఒక ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటే దాన్ని కూడా ఈ దరిద్రులు కళ్ళల కట్టెలు పెట్టి అడ్డం పెడుతున్నారా? మీకు నల్గొండ ప్రజల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే ఆ మూసిని ఎందుకు సుందరీకరించొద్దు అంటున్నారు? 10 ఏళ్ళు మీరు నల్గొండకు చేసింది ఏంది? ఆ సొరంగం ఏమైంది?
బ్రాహ్మణవెల్లి ప్రాజెక్ట్ ఏమైంది? డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? మళ్ళీ నీవు నల్గొండ మీద పెద్ద పెద్ద గప్పాలు ఎందుకు కేటీఆర్? నీ డ్రామాలు ఆపరాదువా? కాళేశ్వరం నీళ్లతోని నీ ఫామ్ హౌస్ చుట్టూ నీళ్లు తెంపుకొని నీ అయ్యకు ముడి కిందికి నీళ్లు తెచ్చుకున్నారు, కానీ మా నల్గొండకి ఎందుకు ఇవ్వలేదు నీళ్ళు? మళ్ళీ మీరు ఆ నల్గొండ గురించి మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ లోపే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజే దాదాపు 4.41 లక్షల మంది రైతులల్లా రైతు భరోసా పథకం కింద 569 కోట్ల రూపాయలని రాత్రి జమ చేసింది రైతులకు. దాంతోపాటు ఎవరైతే భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీ చేసుకునేటటువంటి రైతులు ఎవరైతే ఉంటారో కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలను కూడా రైతుల అకౌంట్ల, కూలీల అకౌంట్లో జమ చేస్తున్నది కేటీఆర్. దాంతోపాటు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కరికొక రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. 21 లక్షల మంది రేషన్ కార్డులో యాడింగ్ కాబోతున్నారు కొత్త వాళ్ళు పిల్లలు. దాంతోపాటు 72,000 ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. వీటన్నిటి పక్కన పెట్టి ఈ పథకాలన్నీ ఒకసారి అమలైతే మమ్మల్ని దేకేటోడు ఉన్నాడు, మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మా బతికేం అయిపోవాలని గావరైతున్నారు మీరు. కొంచెం ఆగరాదు? ఇంకా చెప్పు. మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ ను, హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? పంజాబ్ రైతుల కన్నా తెలంగాణలో వరి ధాన్యం పండించేదానికి వీళ్ళ అప్పాయ చేసిన ఘనకార్యం ఏంది? ప్రజలారా మీరు ఆలోచన చేయండి. నల్గొండలో ఏమైనా కొత్త ప్రాజెక్టు కట్టిండా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టిండు? ఎన్ని టీఎంసీల నీళ్ళని ఈయన నిల్వ చేస్తున్నాడు? ఈయన పీకింది ఏంది అసలు? వీళ్ళ గప్పాలా మనవాయ గప్పాలు తక్క చేయరాదురా ఇంకనన్నా? అధికారం పోయింది, ఇంకా కలలుగా అంటున్నట్లున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇంట్లో పిల్ల గంజికేడిస్తే నీలాంటి వాడు ఉంచుకున్న దాని ఇంట్లో ఏదో చికెన్ బిర్యానీ తీసుకుపోయిండంట. అట్లా ఇక తెలంగాణ రైతులు మొత్తం సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ప్రజల సొత్తును తీసుకుపోయి పంజాబ్లో వంచి పెట్టిన దొంగలరా మీరు. మళ్ళీ మీరు తెలంగాణ రైతుల గురించి మాట్లాడతారా? ఇది నిజమా కాదా తెలంగాణ సమాజం చెప్తుంది. పంజాబ్లో రైతులకు ఉద్యమం జరుగుతుంటే అక్కడ చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు కోట్ల రూపాయలు తీసుకుపోయి వాళ్ళకు పంచిపెట్టిండు పప్పు పలారం లాగా మన పైసల్ని. వీని అప్ప జాయిర్ అన్నట్లు అవు పంచదుండే వాని పార్టీ అకౌంట్లో ఉన్నాయి పైసలు, వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి. అవి వంచితే మాకేం అభ్యంతరం లేకుండే. కానీ తెలంగాణ బిడ్డల సొత్తుని నానా కష్టం చేసి, ఎండనక వాననక కష్టం చేసి మేము రూపాయి ట్యాక్సులు కడితే ఆ పైసల్ని తీసుకుపోయి పంజాబ్లో, హర్యానాలో రైతులకు పంచిపెట్టిన దొంగలు మళ్ళీ తెలంగాణ రైతుల గురించి మాట్లాడతారు. ఇంకా ఎన్నడూ కూడా మీ టైలెంట్ గ్రామాలకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదే విధంగా ఎన్ఎస్పీ కింద కూడా ఎన్నడూ టైలెంట్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ 10 ఏళ్ళు ఉన్నాడు కదా, ఏం బీకిండు? గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసి పట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచం ఏడగట్టిండు పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టిండు. అసలు కట్టినా సిగ్గులేనోడా? చివరి తడి వరకు ఇచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మీకు గుర్తు చేస్తాను. అన్ని లప్పుడు మాటలు అసలు వీళ్ళు ఏమనాలి? అసలు మనిషిని అలా దున్నపోతానల్లా ప్రజలారా. పెద్ద కాపర్తి ఆపిండు, లింగయ్య గారు ఆపి అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినాడు. పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును అనుకొని దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేదు. పెద్ద కాకపోతే రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తగ్గున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టి తెలంగాణ ప్రజలు కూడా కేటీఆర్ దున్నపోతుని ఫామ్ హౌస్కు పరిమితం చేసి పాలిచ్చే ఆవుని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
ఆ దున్నపోతు పిల్ల చిన్న దున్నపోతు వచ్చి తెలంగాణ ప్రజల మీద ఈరోజు విరుచుకపడి గ్రామాలలో పోయి మా గ్రామాలల్లో ఊరడమ్మకు మసమ్మకు పోతు నీడుస్తారు. పాపం అది దేవునికి ఇడిచిన పోత అని ఎవడేమన్నాడు. ఏ చేనులో పడితే ఆ చేనులో మేసిందే కాక అక్కడ సర్వనాశనం చేసి పంటనంతా తొక్కి తొంబర్లో దొడి చేస్తుంది. ఆ రకంగా నీవు మీ అయ్య ఫామ్ హౌస్కు పరిమితమైండు, ఆయనకు ముఖం చూపుకోనికి లేక షేల్ లేక నీవు వచ్చి ఇక్కడ తెలంగాణ పల్లెల మీద పడి చిన్న దున్నపోతులాగా నీవు తిరుగుతున్నావు. అదేదో అంటారు జనకిడిచిన పోతులాగా తిరుగుతున్నావు నీవు. ఇప్పుడు ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమని ఏమన్నాడు? 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ అన్నాడు. అంటే టకీ మరి అంటే వీళ్ళ ఫామ్ హౌస్కు వాళ్ళు 100% పడాయి, పెట్రోల్ బంక్లకు వాళ్ళు పడాయి, వీళ్ళ అయ్యే ఫామ్ హౌస్కు పడాయి. అది బాధ. ఈయన ఫామ్ హౌస్కు పడాయి, ఈయన ఫామ్ హౌస్కు పడాయి, వీళ్ళ ఫామ్ హౌస్కు పడాయి అంతే. కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో వైపు రుణమాఫీ చేయగానే ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టింది. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళు అయ్యానంట 10 ఏళ్ళ నుండి మరి ఏదో ఒలగబెట్టిండంట. 10 ఏళ్ళు రైతుల రుణమాఫీ చేయనటువంటి సన్నాసేవాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం నీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలు కానీ మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలేదు. టకీ మన వస్తాయని డైలాగు టింగ్ అన్నటువంటి టింగ్ రామడేవాడు నీవే కదా. టింగ్ అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎవరు మీకు కొత్త కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి పిల్లల బొక్కల్లో నీళ్ళు తిప్పేయడానికి కారణమే కాంగ్రెస్. నల్గొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారిందంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్గొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త మాటలు కొత్త వేషాలు వేసుకుని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళీ బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినా మేమొచ్చి మీకు అన్నాడు కొత్త సీసాలో పాత సారా అన్నట్లు. మరి మీ అయ్యా యా సీసాలో తాగుతుండో మాకైతే తెలియదు. కానీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి లేదు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంవత్సరం లోపే 23,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ నీవేదో 70,000 కోట్లు రైతు బంద్ చేసిన అంటున్నావు. 10 ఏళ్ళకి అది ఒక్క సంవత్సరంలోనే 23,000 కోట్ల రూపాయలను 2 లక్షల రూపు ఉన్నటువంటి ప్రతి రైతు అకౌంట్లో వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? పడ్డది ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రు. ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇవ్వలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపింది. ఉత్తరం రాసి ఎలక్షన్ ఈ సిగ్గుదాపినోడు ఏమనాలి. యాక్చువల్గా రైతు బంధు అనేటటువంటిది జూన్ మాసంలో ఇస్తామని చెప్తుండ్రు. అది ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్నాడా? సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది. మరి అప్పటి వరకు ఏని గాడి కొడికేవాడు ఎందుకు వేయలేదు? ఏ ప్రభుత్వం ఉన్నా ఎలక్షన్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా సంక్షేమ కార్యక్రమాలు మొత్తం ఆపేయమని చెప్తుంది. దాన్ని రేవంత్ రెడ్డి లెటర్ రాసి ఆపకం ఈ వీడు అసలు మీ మనిషి అనల్నా దున్నపోతానల్నా? ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ ఆగిపోతాయి. ఇంక సోయి ఉండాలే కదా. ఏ క్షణమైన ఎలక్షన్ కోడ్ రావచ్చు అని చెప్పి ముందే ఒక 2 నెలల ముందే వేయచ్చు కదా. ఎందుకే లేదు వీడు? మళ్ళీ సిగ్గుచరం లేకుండా రేవంత్ రెడ్డి ఆపిండి అని చెప్తాడు. ఓట్లేస్తారు అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అంటే ఆగిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఇతను పైసా కష్టపడి ఈయన వీళ్ళ అయ్యా ఢిల్లీలో పోయి సారదందా చేసి, ఇంకో తన బ్యూటీ పార్లర్ నడిపి, ఇంకో తన పోయి చిప్పలు కడిగి, ఇంకో తన పోయి బాత్రూమ్లు కడిగి నానా కష్టపడి పైసా కూడా పెట్టినట. ఈయన అయ్యా జాగిరి తెలంగాణ ప్రజలు మేము ట్యాక్సులు కట్టే పైసలు యూజ్లెస్ ఫెలో. నీవేం కష్టపడి నువ్వు పైసా కూడా పెట్టినావు. రాత్రికి రాత్రి ఔటర్ రింగ్ రోడ్ నమ్మి దొంగలాక 30 ఏళ్ళకు వానికి లీజుకి ఇచ్చి 7,000 బోడి 7,000 కోట్లకు మేము ఔటర్ రింగ్ రోడ్ని కట్టిస్తే అమ్ముకున్న దొంగవు నీవు పైసా కూడా పెట్టినట. ఏం కూడా పెట్టినావు? ఎక్కడికి వెళ్ళి కూడా పెట్టినావు? ఏడ కష్టం చేసినావు? మోపులు మోసినావా? మొద్దులు మోసినావా? కట్టెలు నరికినావా? నువ్వు పీకిందేంది? నాగలి కొట్టినావా? నీవు అమెరికాలో బాత్రూములు కడుక్కొచ్చుకున్నటువంటి సన్నాసివి నీవు. ఈయన వచ్చి కష్టపడి పీకి ఆడ మోపులు కట్టి కట్టలు కట్టినాడ. ఏదో పెద్ద ఊరగా పెడుతున్నాడు. మళ్ళా
ఏముండే మీకు తెలంగాణ రాష్ట్రం రాకనే ముందు? ఉండడానికి ఇల్లే సక్కా దిక్కు లేకుండే. మీ చెల్లెలు బ్యూటీ పార్లర్ నడుపుతుండే. అట్లో టైం పోయి ఢిల్లీలో సక్కదనం అని సారదంతా చేసి దొరికిపోయింది. నీకేముండే అమెరికా పోయి ఏమందో ఉద్యోగం చేసుకుంటుంటివి గాసగాని లేక. మీ అప్ప హరీష్ రావు ఈయన దొంగ పాస్పోర్ట్ బ్రోకర్ దందాలు చేస్తుండ్రి. కారుకు ఈఎంఐ కట్టడానికి లేకపోతే ఫైనాన్స్ వాడు వస్తే గడ్డంలో దాచిపెట్టినటువంటి దొంగ చరిత్ర ఇది. పాస్పోర్ట్ బ్రోకర్లు మీరు. అక్రమంగా పాస్పోర్ట్ల మీద విదేశాలకు మహిళల్ని పంపించినటువంటి చిల్లరగాళ్ళు మీరు. మళ్ళీ మీరు పెద్ద మేము పైసా కూడా పెట్టినామంట. ఎడికెళ్ళి కూడా పెట్టినావు బిడ్డ. సిగ్గుండాలే చెప్పనీకే. రైతు బంధు పడుతుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది అంట. అది కూడా దాచిపెట్టిన పైసలే ఆ రోజు 7,600 కోట్లు అది చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఓట్లు దుమ్ముకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24 మొదలైతుందట. మార్చి 31 దాకా సాగుతుందట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళీ డబల్ ఓట్లు పడాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీరు యాదుకుండాలి. పెద్ద పెద్ద మాటలు చెప్పింది ఎలక్షన్ల ముందు. ఏమన్నాడు ఏమన్నాడు యాదుకుందా? ఎవరైతే కేసీఆర్ గారితో రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ బ్యాంకు పోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా. రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఇలా 1 కాదు 2 కాదు 14-15 నెలలు అయింది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? నీకు సోయి సక్కగా ఉంటే కదా జరిగిందో లేదో తెలుస్తుంది. కూడా రుణమాఫీ కాదు. నేను అడిగిన అసెంబ్లీలో 23,000 కోట్ల రుణమాఫీ అయింది సన్నాసి. 40,000 కోట్లు ఇచ్చేయచ్చు ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజుల్లో ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా 49,000 కోట్ల అని వీడు చెప్తున్నాడు. ప్రజలారా, 49,000 కోట్ల రుణాలు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నాడు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి గాడిది కొడుకు ఎవడు? 49,000 కోట్లు ఉంటే నీవు 2 సార్లు ఎన్నికలలో హామీ ఇచ్చినావు. నేను అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. మరి 49,000 కోట్లు ఎందుకుంటే 49,000 కోట్లు ఉంటే నీవు పీకింది ఏంది? 10 ఏళ్ళ అధికారంలో ఉండి నీవు పొడిచింది ఏంది? నువ్వు మల్లేసింది ఏంది? గుడ్డిగురం పనులు దమ్మినావా? గాడిది పేయి అడిగినావా? ఏం చేసినావు సన్నాసి? నువ్వు 10 ఏళ్ళు నీవే కదా అధికారంలో ఉంది. మీ అయ్యనే కదా ముఖ్యమంత్రి, మరి నువ్వు మంత్రివే కదా, మీ బావనే కదా ఆర్థిక మంత్రి. అన్ని వేల కోట్లు ఎందుకున్నది అని నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణని మీ చేతికిస్తే చిప్ప చేతికిచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేసి మీ జోలే నింపుకున్నారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వలేదు. పొద్దుగాల లేస్తే పిల్లలకు పాలు కూడా కొట్టించే పరిస్థితి లేకుండా చేసినటువంటి దొంగలు మీరు. మళ్ళీ నీవు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడతావు. ఖజానా ఖాళీ చేసి ఒట్టి బొచ్చే చేతికిచ్చిపోయినావు. ఏం బీకినావు? ఒక్కనికొక డబల్ బెడ్రూమ్ కట్టలేదు, నీళ్లు తీసుకురాలేదు, నిధులు తీసుకురాలేదు, ఉద్యోగాలు వేయలేదు. 10 ఏళ్ళు నువ్వు పీకింది ఏంది? నువ్వు మల్లేసింది ఏంది? నువ్వు పొడిచింది ఏంది? ప్రతి సంవత్సరం 2.5-3 లక్షల బడ్జెటు, ఒక 20 లక్షల కోట్ల బడ్జెట్, అది 7 లక్షల కోట్ల అప్పులు, దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలను ఏం చేసిండ్రు మీరు? 10 ఏళ్ళు ఎవరిని పొక్కల పెట్టిండ్రు మీరు? ఖబర్దార్ బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. 31,000 కోట్లు మళ్ళీ ఒక 9,000 కోట్లు మళ్ళీ మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో, క్యాబినెట్ లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా 26,000 కోట్లను పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. 11-12,000 కోట్ల సన్నాసి. 23,000 కోట్ల రూపాయలు ఆడ ఆర్థిక శాఖ దగ్గర పోతే లెక్కలు ఉంటాయి. ఇంత చౌకబారు మాటలు, ఇంత లోపరు మాటలు, ఇంత తాగుబోతు మాటలు, ఇంత బట్టబాజు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో మాట్లాడతారా ప్రజలారా? ఇంత దిగజారి మాట్లాడాలన్నా అధికారం కోసము? అసలు వీనికి అధికారం వస్తుందా ఇప్పుడు? 10 ఏళ్ళ వరకు ఇటు ప్రతిపక్షంలోనే కూర్చున్నాలే. మొన్నటి ఎంపీలలోనే ఒక గుండు సున్ను వచ్చింది. రాబోయే సర్పంచ్లలో కూడా ఏం చేస్తారా నీ వాళ్ళు గెలిచి? నీ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గానో ఎంపీటీసీలో జడ్పీటీసీలు గెలిస్తే మీరు పీకేదేంది? ఏమన్నా అంటే అమ్ముడవకం తప్పితే అదకన్నా పీకేది ఉండదు, నాటేది ఉండదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే నీ సర్పంచ్ గెలిచి ఏం చేస్తాడు? నీ వానికి ఏమైనా సపరేట్ నిధులు ఇస్తావా? నీ ఫామ్ హౌస్లో ఏమన్నా 10 ఎకరాలు అమ్మిస్తావా? నీ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి 1,500 కోట్లు ఇచ్చి వాళ్ళతో అభివృద్ధి చేపిస్తావా? ఏ ముఖం పెట్టుకొని నీవు సర్పంచ్ ఎలక్షన్లలో ఓటు అడుగుతావు? నీకు ఎందుకు వేయాలి?
గాడిది గడ్డేసి ఆవుకు పాలు పెడితే పాలిస్తుందా? అట్లనే మరి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నీ సర్పంచ్ గారు గెలిచి ఏం చేస్తాడు? పీకి కట్టలు కడతాడు. ఇక నీవు చాలా వీకి కట్టలు కట్టినా వాళ్ళు వీకి కడతారు. చెప్పు. అందుకే నేను అంటున్నా 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలేదు. అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ రైతులు కాదు, నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గుండాలు గీన్ లాంటి వాళ్ళు వచ్చి ఆడ లొలి చేస్తున్నారు, కానీ నిజమైన రైతు ఎవరు లొలి చేస్తలేడు. ప్రతిపక్షంలో కేసీఆర్ 2 పంటలకి నీవేనా గ్రామ సభలు పెట్టి ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చినావు రామా? మరి అది ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చడికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చారిత్రాత్మకమట. అంటే సంవత్సర కాలం నుంచి రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చిండు ఈ సన్నాశవానికి అన్న. రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నా ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఒకరు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవరు సంతోషంగా లేడు. రాష్ట్రంలో నీవు తప్ప ఎవరు సంతోషంగా లేడు. నీ కుటుంబం తప్పితే రాష్ట్రం మొత్తం సంతోషంగానే ఉన్నది. ఎందుకంటే నీకు పదవి లేదు కదా, ఉండలేకపోతున్నావు. రైతన్నలు బోనస్ ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఉద్దేశం ఏంటి అంటే గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా, నల్గొండ బిడ్డలు, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రైతు భరోసా అని డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది, రాజు పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది ముందే, ఏమన్నాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. ఒక మాట అడుగుతా, మీకు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదకి వస్తారు మీకు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదకి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదకి వస్తారు? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల సైకిల్, 2,500 రూపాయలు బాగున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం కొట్టిండు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చెప్పి చేసి సర్వనాశనం చేసినావు. యాసంగి మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతావు. యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు తిట్టుకున్నాడు. ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. అది యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టదు, అందుకే అడగాలి. అది ఇప్పుడు చెప్పాడు నిజమైనది. అడగకపోతే అమ్మాయిన బువ్వ పెట్టదు. నీవు ఈ రకంగా తిరగకపోతే నేను ఎవరు దేకేది ఉండదు. తెలంగాణ ప్రజలు మొత్తం ముఖం లేకుండా పోతుంది, ఏడ ముఖం చూపించుకుని ఉండదని. ఇది డ్రామా. ఇప్పుడు నిజం, నీ కడుపులో మంట ఇప్పుడు బయట పెట్టినావు. నువ్వు బయట తిరగకుండా మీ అప్పలాకనే, మీ అప్ప ఏదైతే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడో ఆ రకంగానే నీవు కూడా ఉంటే నీ పార్టీ అభ్యర్థుల్ని ఎవడు దేకడు. అది ఇప్పుడు నిజం చెప్పినావు. సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో ఒకసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు వేదిక కావాలి. అందుకే ఇక్కడ నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు. మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. వస్తుంటే మహమూద్ అని ఇక్కడనే నల్గొండ పట్టణంలో ఎంటర్ అయిపోతే ట్రాఫిక్ వచ్చింది, మా కారు మెల్లగైంది. పక్కకు ఆటో వచ్చి ఆగింది. ఒకటి తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, అన్నాడు. ఆదా భాయ్ అండి, క్యా నామ్ హై అన్న? మేరా నామ్ మహమూద్ హై సాబ్ అని. క్యా హాల్ హై మహమూద్ అంటే? క్యా హాల్ హై సబ్ బర్బాద్ హై, క్యా హాల్ హై అన్నాడు. నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు నాశనం అయిపోయారు సన్నాసి? గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయారు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయారు, చేనేత కార్మికులు ఇప్పటికి 35 మంది చచ్చిపోయారు. మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ మీరు అన్నాడు. అంటే మరి క్యా కర్నా? ఏ ఓటు కా సదా 5 సార్లైనా మహమూద్ భయ్ అన్న. నేను ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అన్న. నేను అంటే ఏమంటుండు తెలుసా మహమూద్? క్యా సాబ్ పోయి తగ్గింది అంటుండు. ఏమైనా ఉపాయం లేదా అంటుండు. అంటే నేనంటే 5 ఏళ్ళు పోయి ఉపాయం ఏం లేదు, ఎదురు చూడాలి, ఏం చేస్తాం మరి. మేము తయారున్నాం పోరాడుతందుకు, మా వాళ్ళందరూ తయారున్నారు. కేసీఆర్ వాడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ దొంగ. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం బీక్నేవు నువ్వు? ఎందుకు కొత్త ప్రభుత్వం మీద ఇన్ని నిందలేస్తున్నావు కేటీఆర్? ఇకనైనా నీ కుక్కర బుద్ధి, నీ అహంకారం, నీ బలుపు, నీ మదం తగ్గించుకో. మీ అప్ప 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళు ఉద్యమ నాయకుడిని అని చెప్తాడు. సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్తాడు. మీ అప్పని రమ్మను, ఫామ్ హౌస్లో వండుకున్నాని రమ్మను. ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులకు మిత్తెట్లా కట్టాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అని చెప్పమను. ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇమన్. ఇది ప్రతిపక్ష నాయకునిగా చేయాల్సింది. పోయి ప్రభుత్వం మీద తిరగబడండి, కొట్టండి. ఇది అని ఇచ్చేది యూజ్లెస్ ఫెలో. చేసిందంతా చేసి మళ్ళీ నాకేం తెలియదు అన్నట్లు ఎరిపిల్లగాన్లాగా అమాయకుల్లాగా డ్రామాలు వేస్తే తెలంగాణ సమాజం చీరి చింతకు కడతారు బిడ్డ.
చేసిందంతా చేసి మళ్ళీ ఎరిపిలాన్లాక నాకు ఏం తెలియదు అన్నట్లు నీవు డ్రామాలు వేస్తావు. మీ పాపమే తెలంగాణ ప్రజలకు శాపమైంది. మీరు చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి పిచ్చి తుక్కులకు నిర్ణయాలు. అప్పుడు చెప్తారు ఎవడో గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ అనేటటువంటి వాడు భారతదేశాన్ని 15-16 సార్లు దండయాత్ర చేసి దోసుకపోయినట్లు ఈ కల్వకుంట్ల బీహారీ మూట తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోసుకపోయినారు. వాడు 17 సార్లు దోసుకపోతే వీళ్ళు 10 ఏళ్ళు దోసుకొని వేల కోట్లు సంపాదించుకొని తిన్నది ఎరగాక ఏం చేయాలనో తెలియక ఈరోజు ఇటువంటి డ్రామాలు వేసుకుంటా, పెద్ద పెద్ద కటింగ్లు తీసుకుంటా, మీడియా ఛానళ్ళు కొని, యూట్యూబ్ ఛానళ్ళు కొని ప్రతిరోజు పొద్దుగాల లేస్తే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటా, ఇదా నువ్వు చేసేది, ఇదా నువ్వు చేసే లత్కోర్ పని, ఇదా నువ్వు చేసే లంగ పని. ఇకనన్నా నీ లంగ బుద్ధి, నీ దొంగ బుద్ధి, నీ చావు తెలివితేటలని పక్కన పెట్టి తెలంగాణ సమాజానికి నీవు చేసినటువంటి విధ్వంసం, నీవు చేసినటువంటి అప్పుల కుప్ప, నీవు చేసినటువంటి పాపాన్ని ఇంకా రోజు రోజుకు కడుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్, ఇకనైనా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నీవు చేసినటువంటి పాపాలని ఒకటిగా కాంగ్రెస్ పార్టీ కడిగే ప్రయత్నం చేస్తున్నది. కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎక్కడికక్కడ ఈ దొంగలు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని మరొక్కసారి తెలియజేస్తూ, దయచేసి ఈ వీడియోని కూడా చాలామంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి దొంగ దొరలకు బుద్ధి వచ్చే విధంగా మనం పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తున్నా. రైట్, నమస్తే మిత్రులారా.